కొంచెం ముందుకెళ్ళి చూద్దాము. మనం పీకాక్ లేక్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మనతో పాటు. హాయ్ అండి. నమస్తే, నా పేరు నిషాన్, పిహెచ్డి చేస్తున్నాను నేను ఇక్కడ. ఇక్కడ బుల్డోజర్లు ఉండే కదా నిన్నటి వరకు? నిన్న సాయంత్రం కూడా పని జరిగింది. హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా పని జరిగింది. ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు 7 days ఆపమన్నారు కాబట్టి వెళ్ళిపోయినాయా బుల్డోజర్స్? ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత హైకోర్టు రిజిస్టర్ వస్తారని చెప్పేసి మొత్తం జేసీబీలు అన్నిటినీ బయటికి తరలించారు. అట్లానే మాకు ఇక్కడికి రావడానికి కూడా మాకు అనుమతి లేకుండే. హైకోర్టు రిజిస్టర్ వస్తున్నారని వాళ్ళకు కొంచెం చూపించడానికి అని చెప్పేసి మమ్మల్ని ఇట్లా అలో చేశారు. మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నామని తెలిసినా కానీ పోలీసులు ఈవెన్ దో మేము స్టూడెంట్స్ అయినామని మమ్మల్ని డీటైన్ చేసి తీసుకెళ్తున్నారు. పొద్దున కూడా కొంతమంది స్టూడెంట్స్ని డీటైన్ చేసి తీసుకెళ్లారు. ఓకే, మీరు ఇక్కడ నడుస్తూ ఉన్నారు కదా, మీకు ఇక్కడ జింకలు ఏమైనా నెమళ్ళు ఏమైనా కనిపించాయా? ఇప్పుడే ఒక్క 5 minutes ముందే మేము జింకలను చూసాము. నెమళ్ళు కూడా అరుస్తూ ఉండే, నెమల్ని కూడా చూసాము. ఒకసారి మనం ఆ లేక్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. మీరు కూడా రండి మాతో పాటు. మనం ఇప్పుడు లేక్ దగ్గరికి వెళ్దాము. అసలు ఈ ప్లేస్లో అసలు ఇది రాజకీయ కుట్ర అని చెప్పి అన్నీ మాట్లాడి రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ అసలు లేక్ లేదు, ఇక్కడ పక్షులేం లేవు, ఇది చాలా చిన్న ప్లేస్ అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను మీకు లేక్ చూపించడానికి ట్రై చేస్తా, నా వెనకాలే రండి. ఇదంతా మనకు కనిపించే ఈ ఏరియా మొత్తం బుల్డోజర్లు వచ్చి చెట్లని కొట్టేసిన పరిస్థితి కనిపించింది మనకు. ఇదంతా కొట్టేసిన చెట్లన్నీ ఇక్కడ పక్కన పెట్టారు. నిజానికి ఇక్కడికి స్టూడెంట్స్కి కూడా అలో లేదు, కానీ ఇప్పుడు ఎవరు లేకపోవడంతో మనం కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నాము. ఇది బుల్డోజర్స్ వచ్చిన ప్లేస్. చూడండి ఎన్ని చెట్లు నరికేసి ఇక్కడ పడేసిండ్రు. ఇదంతా నరికేసిన చెట్లయ్యి. ఈ చెట్టు చూడండి ఎన్ని ఇయర్స్తో పాపం. దానివల్ల మనం ఉపయోగ పొందాల్సినవి అన్నీ ఒక్కసారిగా పోయినాయి. ఇంకో విషయం ఏంటంటే నా వెనకాల ఇప్పుడు నేను మీకు కొన్ని రాక్స్ ఇప్పిస్తా. ఈ రాక్స్ ఏవైతే ఉన్నాయో నా వెనకాల ఇవన్నిటిని ఏం డిస్టర్బ్ చేయకుండా నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా మేము ఈ రాక్స్ని డిస్టర్బ్ చేయము అని మాట్లాడుతున్నారు. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ రాక్స్ నిజంగా ఇట్లనే ఉంటాయో లేదో గుర్తుపెట్టుకోండి. ఈ రోజులలో హైదరాబాద్ అనగానే మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు అట్లా అయిపోయినాయి. మేబీ ఇది కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మీకు మెయిన్గా చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే ఒక 2 రోజుల నుండి మొత్తం వైరల్ అవుతున్న ఇష్యూ ఏంటంటే అసలు ఇక్కడ జంతువులు లేవు, గుంట నక్కలు ఉన్నాయని చెప్పి అధికారులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు.